అందరికీ మరణాతండి. బాగున్నారండి? మహాపరిశుద్ధుడు ప్రభు కృప శాశ్వత కాలం మనకు తోడైండుగాక. ఆమేన్. అమ్మా, ఏం చేస్తున్నారు? సర్వోన్నతుడు ప్రభు యొక్క వాక్యాన్ని చదువుకుందాం. చూడండి ఒకసారి. ఆశ్చర్యకరుడు దేవుడు మనలను తన వాక్యం వైపు ఆకర్షిస్తూ ఉన్నారు. గమనించండి ఆయన ప్రేమ ఎంత గొప్పదో. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చూసినట్లయితే, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును అని ఆయన ఇక్కడ సెలవిస్తూ ఉన్నారు యెషయా ద్వారా. గొర్రెలు మరి కాపరి లేకుండా క్షేమంగా ఉండలేవు. ప్రియమైన స్నేహితులారా, గనుక గొర్రెలకు కాపరి ఉండాలి. ఆ గొర్రెలు కూడా కాపరిని వెంబడించాలి. కాపరిని వెంబడిస్తున్నప్పుడు ఆ గొర్రెల యొక్క క్షేమాన్ని కాపరి చూసుకుంటాడు. ప్రియమైన స్నేహితులారా, గొర్రె విశ్వాసమునకు గుర్తు. భక్తితో, భయముతో, ఆసక్తితో, విశ్వాసముతో జీవించేటటువంటి వ్యక్తికి సాదృశ్యముగా ఈ గొర్రెను చూపిస్తూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, అందుకే ఆయన మరి ఈ గొర్రెలను కాయువాడు అని చెప్పి తనను పోల్చుకుంటూ ఉన్నారు. ప్రియమైన స్నేహితులారా, గొర్రెల కాపరి వలె ఆయన తన మందను మేపును. మంద అనగా మనుష్యులు. ఇక్కడ గొర్రెల వలె ఉన్నటువంటి మనుష్యులు, విస్తరించిన మనుష్యులు లేక సంఘము అని కూడా మనం చెప్పవచ్చు. ప్రియమైన స్నేహితులారా, ఆయన ఈ యొక్క సంఘమును మేపేవారై ఉన్నారు. మేసేటప్పుడు జీవించాలి, జీవిస్తూ అవి మేస్తూ ఉండాలి. ఆ జీవితంలో ఏ విధమైనటువంటి సమస్యలకు గురి కాకుండా ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలి. అయితే అవి మేసేటప్పుడు అనేకమైన ప్రమాదాలు వాటికి ఎదురవుతూ ఉంటాయి. మృగాలు వస్తాయి, అనేకమైన విషసర్పాలు సంచరిస్తూ ఉంటాయి అవి మేసే ప్రాంతంలో. వాటన్నిటి నుండి ఆ కాపరి వాటిని రక్షిస్తూ ఉంటారు, తప్పిస్తూ ఉంటారు, క్షేమముగా వాటిని నడిపిస్తూ ఉంటాడు. ప్రియమైన స్నేహితులారా, ఆయనను వెంబడిస్తాయి అందుకు అవి. అలాగే కడవరి కాలంలో ఉన్న మనము జీవిస్తూ ఉండగా సర్వోన్నతులకు సృష్టికర్త అయినటువంటి దేవుని యందు మనం విశ్వాసం ఉంచినప్పుడు మనలను మన పిల్లలను కాపరి వలె కాల్చు అపాయము నుండి తప్పిస్తూ, గండాల నుంచి విమోచిస్తూ, భయంకరమైన దుస్థితులను దూరపరుస్తూ, సహాయకుడై సమాధానపరుస్తూ వర్ధల చేసేవారై ఉన్నారు. అట్టి ప్రభు సహాయము మీకు కావాలా? మీకు అవసరమే కదా. మీకు అవసరమని ఆయనకి తెలుసు. అందుకే ఆయన మీ తట్టు చూస్తూ ఇలాగూ మీతో మాట్లాడుచున్నారు. నువ్వు ప్రార్థించు. నీకు ఆయన కాపరి అయి ఉంటారు, నిరంతరము కాచేవారై ఉంటారు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకుడు నిద్రపోడు అన్నట్లు ఆయన రేయింబవళ్ళు కనుపాప వలె నిన్ను కాపాడుకుంటూ ఉంటారు. అట్టి కాపుదల నీకు, నీ కుటుంబానికి, నీ బిడ్డలకు, సమస్తానికి తోడైయుండుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రాణప్రియుడైన మా పరలోకపు తండ్రి, నీకు స్తోత్రములు, స్తోత్రములు, స్తోత్రములు. ఇదిగో ప్రభువా, నీ సొత్తైన బిడ్డలు నీ కొరకు ఆశతో ఎదురు చూస్తున్నారు. ప్రభువా, నీ సహాయం కొరకు, నీ కాపుదల కొరకు, నీ మేపు కొరకు. మేపులే రూపులు అన్నారు మా తండ్రి గారు. కనుక ప్రభు, ఇదిగో చక్కని రూపము అనగా దేవుని రూపము మానవునికి రావాలి. కనుక దేవుని మాటలతో వారు ఆత్మీయ ఆహారంతో మేపబడుతూ ఉండాలి. అట్టి సంపూర్ణమైన, సౌందర్యమైన, చక్కని ఆహారము బిడ్డలకు అందజేస్తూ సంపన్నమైన కృపాభాగ్యములతో వర్ధల చేయమని యేసువారి దివ్య హస్తాలకు అప్పగిస్తున్నాను పరమ తండ్రి. ఆమెన్. అందరికీ మరణాతండి.